శనార్థులలో అంత తయారుగున్నారా? జర కింద పానుండి పల్లెకు పోయి నెలల సంది పల్లెనే ఉన్నా. వార్తలు చెప్పమని మా పిల్లని పంపించినా ఏం చెప్పిందో ఏం పాడైందో అదే రంది ఉండేకి నెలల సంది. అందుకనే గా ముచ్చట్లు మళ్ళీ పాలు చెబుదామని నేనే వచ్చిన. చలో ఇవాళ ముచ్చట్లు ఏమున్నాయో ఒక్క పాలు పురా కాసుకుని వద్దాం పాలిగా. అబ్బా అబ్బా అబ్బాకి నెలల సంది అయితే ఏడ నలుగురి గుంపు కూడినా ఎవరి నోట్ల కింద అయోధ్య రామ మందిరం ముచ్చట్లే వినపడుతున్నాయి. ఎందుకు వినపడవు? ఏ టీవీలో చూసినా ఏ పేపర్లో చూసినా గదే ముచ్చటాయే. గైటనే ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే అయోధ్య రామ మందిరం కాంచి రాములోరి అత్యంతలు ఊరూరికి పల్లె పల్లెకు పట్టణానికి వస్తున్నాయి కదా. అందరికి ఎరుకున్నదేనా ముచ్చట? ఎందుకు ఎరకలేదు? ఇంటింటికి అందరికాడికి అత్యంతలు వస్తూనే ఉండే. గట్టినే అత్యంతలు మోసుకొచ్చేటమాట ఇవాళ హైదరాబాద్ పట్టణానికి వచ్చిందట. ఇక ఊరేగింపు ఎట్టెట్టయింది ఏంది కథ అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో పోయిద్దాం పాలి ఒక పాలి. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కానుకగా ముత్యాల తలంబ్రాలతోని బయలుదేరిన రథయాత్ర భద్రాచలం కేంచి బేస్తారం నాడు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి వెళ్ళి చక్కగా ముచ్చింతల్ జీయర్ స్వామి ఆశ్రమానికి పోయి రామానుజ చిన్న జీయర్ స్వామి మంగళ శాసనాలను తీసుకొని అయోధ్యకు బయలుదేరింది. ఇట్టా అయోధ్యలో ఉన్న రాములోరి తలంబ్రాలు పల్లె పల్లెకు ఊరూర చేరుకుంటా చక్కగా మన హైదరాబాద్ పట్టణంకి వచ్చేటాళ్లకు భక్తుల సంబరం చిన్నగా లేదు. ఇగిట తలంబ్రాల ఊరేగింపు అవుతుంటే డప్పు సప్పుల నడుమ భక్తులు మా సంబరంగా ముడిసి ముప్పందమయ్యారు. ఏదన్నా గానీ ఇది కానీ ఇంకో 4 రోజులలో అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యం జోరుగా అవుతుందట. తీరికున్నోళ్ళు పోబుద్ధి అయినోళ్ళు ఒక్క పాలట పోయి చూశారు. ఏం చెప్తున్నా? ఈ నెల 22వ తారీఖు నాడు అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యం ఉన్న ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. ఎందుకు ఎరుకుండదు? ఏ టీవీలో చూసినా ఏ పేపర్లో చూసినా అదే ముచ్చటైనాయే. ఇక అందుకనే మన ప్రధాని మోదీ సారు దేశంలో ఉన్న అన్ని గుళ్ళను శుద్ధి చేయాలి, తేట గడగాలి, మీరే దగ్గర నుండి చూసుకోవాలని పువ్వు పార్టీ కార్యకర్తలకు లీడర్లకు ఆర్డర్లు వేసిండట. అందుకనే చూడూరి మన తెలంగాణలో ఉన్న పువ్వు పార్టీ లీడర్లు ఎట్లా గడుగుతున్నారో గుళ్ళని ఒక్క పాలు చూద్దాం పారి. ఎవరెవరు గడుతున్నారు ఏంది కథ అనేది. చూసిర్రా సార్ ఎట్ట నీళ్లు కొడుతున్నాడో, చూసిర్రా తడిగుడ్డ పెట్టి ఎట్ట తుడుస్తున్నాడో. ఎవరో గుర్తుపట్టిరు కదా, ఇంకెవరు పువ్వు పార్టీ పాత పేప బండి సంజయ్ సారే. మరి సార్కి ఎందుకో గింత భక్తి వచ్చింది. ఉన్నట్టుండి గుళ్ళకు పోయి మంచిగా మూతుగా పైపు పెట్టి నీళ్లు కొట్టుకుంటా గుడి అంతా నున్న కడుగుతుండు అనుకుంటురా. ఇది సార్ ఇంట్లో పుట్టిన బుద్ధి కాదు, కేంద్రం కేంచెల్లి మోడీ సార్ వేసిన ఆర్డరు. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యం ఉండే కదా. ఇక గా కార్యం మీదనే దేశంలో ఉన్న అన్ని గుళ్ళను శుద్ధి చేయాలి, శుభ్రంగా గడగాలని ప్రధాని మోదీ సారు పువ్వు పార్టీ కార్యకర్తలకు లీడర్లకు ఆర్డర్లు వేసిండట. ఇక గంత పెద్ద సారు ఆర్డర్ చేసినాక సారు మాట జమదారితెట్ట అనుకున్నాడో ఏమో. బండి సారు కరీంనగర్ లో ఉన్న శివాలయానికి పోయి ఒక చేయితోని పట్టు పంచ పట్టుకున్నాడు, ఇంకో చేయితోని నీళ్ల పైపు పట్టుకొని గోడలకు పిల్లర్లకు నీళ్లు కొట్టి అటెంక ఇగో ఇట్ట తడిపట్ట పెట్టి నున్నగా దుడిచిండు బండి సారు. అంతేకాదు ఇగో ఇట్ట పైపు పెట్టి కొట్టిన నీళ్ళన్నీ గర్భగుడిలోకి పోయినాయని సారే దగ్గరుండి మాఫ్ అందుకొని తేటగా దుడిచి నీళ్ళన్నిటిని బయటికి పంపించిండు. అటెంక తంబాలకు గోడలకు కొట్టిన నీళ్ళని కింది కారుతున్నాయి అనుకున్నాడో ఏమో. తడిగుడ్డ పెట్టి తేటగా దుడిచిండు సారు. ఏదన్నా గాని ఇది గాని పెద్ద సారు మాట తీసేయకుండా బండి సారు చేస్తున్న పనే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఏదన్నా గాని ఇది గాని మోదీ సార్ వేసిన ఆర్డర్తోని తెలంగాణలో ఉన్న గుళ్ళని నున్నగా అవుతున్నాయి పోండ్రి. పులిస్ వంటి మనిషి జర బక్క బొక్కలోడే కానీ చక్కనోడు ఉండే. ఎట్టయిందో ఏమో కాలు దారి కింద పడి తొంట్లోకి ఇరిగింది. ఇక నెల్లాల సంది మంచానికి ఆయింటి పడి ఉండి ఇయ్యాలనే లేచి కట్టె పట్టుకొని నడుస్తుండట. ఎవరో ఎరికే కదా, అర్థమైంది కదా. ఇంకెవరు మన పాత సీఎం కేసీఆర్ సారు. సార్ ఎట్టెట్ట నడుస్తున్నాడు, సార్ ఆరోగ్యం ఎట్టుంది ఏంది కథ, మనం కూడా సార్ని ఒక పాలు అరుచుకొని వద్దాం పారిగా. భువ చేతిలో కట్టె పట్టుకొని చిన్నగా అడిగేసుకుంటా ఒక్కొక్క అడిగేసుకుంటా బుడ్డ పొల్లగాళ్ళు అమ్మగాళ్ళు ఆడినట్టే పక్క పొంటి ఉన్నాయన చెయ్యి పట్టుకొని నడిపిస్తుంటే చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాడు కదా మన పాత సీఎం కేసీఆర్ సారు. చూడు పాపం ఎస్వంటోడు ఎట్టయిండో. బక్కనోడైనా కానీ చక్కనోడు ఉండే సారు. అటువంటి సార్కు చూడు ఎస్వంటి గది వచ్చిందో. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఓ నెలల కింద సారు కాలు సారి కింద పడి తొంట్లకి ఇరగబడిన ముచ్చట అందరికి అనుకున్నదే కదా. ఇక అప్పుడు దావకాల్లో చూపించి జరంతా నయమైనాక ఇంటికి తీసుకొచ్చిర్రు ఇంటి వాళ్ళు.
ఆటాకి నెలల సంది మంచం మీదనే ఉండి చిన్నగా లేచి కట్టె పట్టుకొని నడుస్తుండట. ఇక ఇన్నొద్దుల సందికి ముచ్చట బయటికి రాలే గాని ఇక ఇయాలే సార్ చిన్నగా నడుస్తున్న వీడియోను తీసి బయటికి ఇడిచిపెట్టిరు. ఇప్పుడు గా వీడియో సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుండేసరికి సార్ అభిమానులు మస్తు మురిసి ముప్పందు వైపు మా సార్ లేచి తిరుగుతున్నాను. ఇక ఇది ఉంటే ఇన్నొద్దుల సంది సార్ కనపడకపోయేటాళ్ళకు రంది పెట్టుకున్న వాళ్ళు రంది పెట్టుకొని అయితేనే ఉన్నారు. చిన్న లీడర్ల కాంచి పెద్ద లీడర్ల దానిక సార్ ఎప్పుడు లేస్తాడు, లేవాలే మళ్ళా రాజకీయం చేయాలని మొక్కు లేదు, దండం పెట్టని దేవుడు లేడు. ఇక అట్ట ఏ దేవుడు కరుణించిండో ఎంతమంది మొక్కులు ఫలించినాయో ఏమో తెలియదు గాని కేసీరావు సార్ అయితే తొందరగానే లేచి చిన్నగానైతే నడుస్తున్నాడు. ఇక సార్ ఎప్పటి లెక్కనే గట్టిగా లేచి తిరగాలి, రాజకీయం కూడా గట్టిగానే చేయాలని మనం కూడా మన జబర్దస్త్ న్యూస్ ద్వారా కోరుకుందాం. చూసిరు కదా ఇలాంటి ముచ్చట్లు. మళ్ళా రేపు కొత్త ముచ్చట్లు పట్టుకొని మళ్ళీ వస్తా. ఇగుంటా.